కిడ్నీ సమస్యలు వాటి ద్వారా వచ్చే బాడీలో మనకు వచ్చే మార్పులు, తర్వాత దానికి ట్రీట్మెంట్, కిడ్నీ సమస్యలు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వాటి మీద ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కోసం. సో ఫస్ట్ మనకు కిడ్నీలో అనగా ఏం చేస్తుంది, కిడ్నీలో ఏం చేస్తుందంటే మన బాడీలో ఉండే వేస్ట్ని మనకు యూరిన్ రూపంలో బయటికి పంపించడానికి హెల్ప్ చేస్తాయి. అంతేకాకుండా దీనికి ఇంకొక ముఖ్యమైన పని ఉంది. అదేంటంటే మన బాడీలో ఎరిథ్రోపాయిటిన్ అనే హార్మోన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఈ ఎరిథ్రోపాయిటిన్ అనే హార్మోన్ వల్ల మనకు బాడీలో రక్తం పెరగడానికి ఉపయోగపడుతుంది. అంతేకాకుండా విటమిన్ డి చివరి దశలో మనకి బాడీలో ఉత్పత్తి అయ్యేది కూడా ఈ కిడ్నీల నుంచే. సో మన కిడ్నీలు మన బాడీలో ఉండే వేస్ట్నే కాకుండా, వేస్ట్ని పంపించడమే కాకుండా మన బాడీలో అవసరమైన రక్తాన్ని పెంచడానికి తగ్గట్టుగా హార్మోన్స్ను, తర్వాత విటమిన్ డిను ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఇలాంటి అత్యంత ఉపయోగకరమైన కిడ్నీల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. సో ఫస్ట్ మనకు మోస్ట్ కామన్గా ఏమేమి సమస్యలు వస్తాయి, ఏ వయసులో ఎలాంటి సమస్యలు రావచ్చు. ఏజ్ వైజ్ తీసుకున్నామంటే చిన్నపిల్లలు, ఫస్ట్ 1 సంవత్సరం లోపల పిల్లలు తీసుకున్నామంటే పురిటిలో పిల్లల నుంచి, సో గర్భంలోనే చాలామంది లేడీస్కి స్కాన్ చేసినప్పుడు మీ పిల్లలకి కడుపులో కిడ్నీలలో వాపు ఉందమ్మా అని చెప్తుంటారు. లేదంటే బ్లాడర్లో నుంచి యూరిన్ సరిగ్గా రావట్లేదమ్మా, లోపల బ్లాడర్ సైజ్ పెరిగిపోతుంది, అలాగే కిడ్నీ సైజ్ కూడా పెరిగిపోతుంది అంటారు. సో ఇలాంటి కిడ్నీ వాపులు అనేవి చిన్నపిల్లల్లో మనం చూస్తాం, పుట్టుకతోనే అవి మనకు బయటపడతాయి. సో దీనికి ఏం చేయాలి? సో జనరల్గా మగపిల్లల్లో మనకి పోస్టీరియర్ యురేథ్రల్ వాల్స్ అని ఉంటాయి. సో ఈ పోస్టీరియర్ యురేథ్రల్ వాల్స్ అనేది బ్లాడర్ కింద మనకు యూరిన్ బయటికి వచ్చే నాళంలో అబ్స్ట్రక్షన్ వల్ల యూరిన్ అనేది బయటికి రాకుండా పోవడం, సో దానివల్ల కిడ్నీ వాపులు అనేవి స్టార్ట్ అవుతుంది చిన్న వయసులోనే, పుట్టుకతోనే. సో ఇలాంటి వాటికి పియువి పోస్టీరియర్ యురేథ్రల్ వాల్స్కి ఇమీడియట్గా సర్జరీ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. అలా కాకుండా ఒక కిడ్నీ వాపు కానీ ఇంకొక కిడ్నీ చిన్న వాపు కానీ ఉంటాయి, పియుజీ అబ్స్ట్రక్షన్స్ అంటారు. సో వీటిని దాని సైజ్ బట్టి మనము నెల చూపించుకోవాల్సి ఉంటుంది. తర్వాత 1 సంవత్సరం దాటిన తర్వాత పిల్లలకి ఎలాంటి జబ్బులు వస్తాయి, మెయిన్గా నెఫ్రాటిక్ సిండ్రోమ్. సో నెఫ్రాటిక్ సిండ్రోమ్ అనేది 1 సంవత్సరం లోపల పిల్లలకి రావచ్చు, సంవత్సరం దాటిన పిల్లలకి రావచ్చు. సంవత్సరం లోపల పిల్లలకి వచ్చి నెఫ్రాటిక్ సిండ్రోమ్ కంజెనిటల్ నెఫ్రాటిక్ సిండ్రోమ్, ఇన్ఫాంటల్ నెఫ్రాటిక్ సిండ్రోమ్. నెఫ్రాటిక్ సిండ్రోమ్ అనగా ఏంటంటే పిల్లలకి ఉబ్బు కామర్లు అంటారు. సో పాస్లో నుంచి ప్రోటీన్ పోవడము, తద్వారా బాడీలో ప్రోటీన్ తగ్గిపోవడము, ముఖం వాపు రావటము, ఒళ్ళు వాపు రావటము. సో ఇలాంటి పిల్లల్ని మనం చూసుంటాం. 1 సంవత్సరం లోపల పిల్లల్ని, 1 సంవత్సరం బయట పిల్లల్ని. సంవత్సరం పైన పిల్లల్ని మనము ఈ నెఫ్రాటిక్ సిండ్రోమ్కి చిన్న ట్రీట్మెంట్స్తో మనము వాళ్ళ జబ్బుని మనం ట్రీట్ చేయొచ్చు.